అందరికీ దీపావళి ఇంకా సదర్ శుభాకాంక్షలు. తెలంగాణలో సదర్ పండుగ చాలా ప్రత్యేకంగా చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్‌ల యాదవులందరూ కలిసి చాలా ఘనంగా ఈ పండుగని సెలబ్రేట్ చేస్తారు. ఇంతకీ సదర్ అంటే ఏంటిది? సదర్ పండుగ వెనక కథ ఏంటిది? చాలా మందికి తెలియదు. ఈరోజైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈరోజు ఈ పండుగ గురించి, సదర్ గురించి మరికొంత క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర అఖిల భారతీయ యాదవ సంఘ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ యాదవ్ గారు. అలాగే ఈరోజు మన స్టూడియోలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ చైర్మన్ ఓబీసీ డిపార్ట్మెంట్ తుమ్ము వినయ్ కుమార్ గారు ఉన్నారు మన స్టూడియోలో. నమస్కారం అండి. నమస్తే. నమస్తే. ఇద్దరికి దివాళీ శుభాకాంక్షలు, థాంక్ యూ అలాగే అండి. సదా శుభాకాంక్షలు కూడా. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. సరే, అసలు స్ట్రెయిట్ క్వశ్చన్ సార్. అసలు సదర్ అనే పండగ దివాళీ తర్వాత మనము చేసుకుంటాం. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో అయితే బాగా అసలు యాదవులందరూ కలిసి ఎంత ఘనంగా చేస్తారంటే నిజంగా ఎంతోమంది ఎన్నో ప్లేసెస్ నుంచెళ్ళి ఆ పండుగ వీక్షించడానికే వస్తారు. అసలు ఈ పండుగ వెనకాల ఉన్న అసలు కథ ఏంటి సార్? సదర్ అనేది ఈ గత 50 సంవత్సరాల చరిత్ర లేదు. గత 500 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. 500 ఇయర్స్ బ్యాక్ నుంచి ద్వాపర యుగం నుంచి, త్రేతాయుగం నుంచి కంటిన్యూగా ఈ కృష్ణ వంశంలో పుట్టిన కూడా ఈ యొక్క యాదవ్ కుటుంబ సభ్యులు ఇది ఆ కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ప్రతి సాంప్రదాయాన్ని గత 500 ఇయర్స్ నుంచి ఇది వ్యవస్థ నడిపించుకుంటూ రావడం జరుగుతా ఉంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలు ఎందుకంటే యాదవులు అనే వ్యక్తులు ఈ పాడి పంట మీద ఎక్కువ ప్రేమ చూపుతారు. ఎందుకంటే వాళ్ళకి అభిమాన ఆప్యాయత ఎక్కువ ఉంటది. జంతువుల మీద జంతువు ప్రేమికులు ఈళ్ళు యాదవులు. పాలు ఏంటంటే ఒక ఆవు గాని, అదేవిధంగా ఈ సంబంధించిన గోవు సంబంధించిన ఏదైనా ఉంటే వాళ్ళు ఆ పాల మీదనే బతకడే వృత్తి ఈళ్ళది జరుగుతా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని అంటే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాదు. దాని బిఫోర్‌గా నడిపించేవాళ్ళు. అంటే సార్, ఇక్కడ మాకు తెలిసినంత వరకైతే హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకే ఎక్కువ సదర్ పండుగ తెలుసు అని జెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. అంటే గ్రామ స్థాయిలో చాలా తక్కువ జరుపుకుంటారు, చిన్నగా జరుపుకుంటారు. కానీ ఇక్కడ చేసినంత అసలు సదర్ అంటే మొత్తం డెకరేషనే గావచ్చు, లైట్‌లే గావచ్చు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆ దున్నపోతుతోని ఆ విన్యాసాలు చూస్తుంటే చాలా ఆశ్చర్యమేస్తుంటది. అసలేంటి అని చాలామందికి ఒక క్వెషన్ మార్క్ గూడా ఉంటది. ఏంటి అన్నట్టు అంటే దున్నపోతుని తీసుకొచ్చి దానికి చాలా ఖర్చవుతదని జెప్పేసి, దాని ఫుడ్ గూడా చాలా అంటే మామూలుగా కాకుండా దాని కాస్ట్ కూడా చాలా ఎక్కువుంటదని జెప్పేసి చాలా వింటున్నాం సార్ మేము. దున్నపోతు ఖర్చయితది అనేది మా కుటుంబ సభ్యుల్లో గాని, మా యాదవ సోదరులకు ఎవరు కూడా ఉండదట్లా. హ్మ్. ఎందుకంటే ఎంత ఖర్చయినా గాని మా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎందుకంటే దున్నపోతు అనేది ఒక మా ఇంటి దేవతలు. దేవతలు. ఎందుకంటే ద్వాపర యుగంలో కృష్ణునికి అప్పగించిన మాకు యాదవులకి ఇది ఈ ప్రారంభం చేయమని చెప్పి ద్వాపర యుగంలోనే చెప్పాడాయన. ద్వాపర యుగం నుంచి కంటిన్యూగా త్రేతాయుగం గాని, ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి సాంప్రదాయాన్ని కంటిన్యూగా మా యాదవ సోదరులు కంటిన్యూ ఎందుకంటే మీరన్నారు ఒక క్వెషన్ అడిగారు నన్ను. ఇది ఓన్లీ హైదరాబాద్ సిటీలోనే ఈ యొక్క సదర్ అనేది ఎందుకు నడిపిస్తున్నారు అనేసి. హైదరాబాద్ సిటీలో కాదు. హైదరాబాద్‌లో 75 నుంచి 80 ప్లేసులలో నడిపిస్తారు ఇది హైదరాబాద్‌లో. హ్మ్. ఈ బయట నుంచి వచ్చాయి. యూపీ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి గాని, మధ్యప్రదేశ్ నుంచి గాని, అదర్ స్టేట్స్ నుంచి దున్నపోతులు వస్తా ఉంటాయి. ప్రత్యేకంగా హెలికాప్టర్లు తీసుకొచ్చి, ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇక్కడ సదరు ప్రోగ్రామ్‌లో తీసుకెళ్ళి మా వాళ్ళు ఉత్సాహం ఎందుకంటే ఆ రోజు మా యాదవులకు పండగ. ఏంటి దున్నపోతుని తీసుకురావడానికి సెపరేట్ ఫ్లైట్‌లో ఫ్లైట్‌లో తీసుకొస్తారా? గూడా వస్తాయి మావి. ఫ్లైట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎయిర్‌పోర్ట్ నుంచి మళ్ళా ప్రత్యేకంగా వెహికల్‌లో దానికి ఎందుకంటే నార్మల్ వెహికల్‌లో రాదది. ఆహా! ఆ! అప్పుడు ఏసీ కోచ్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోతారవి. ఓకే. ₹1,00,00,000 ఖర్చవుతది దానికి. కోట్ల రూపాయల ఖర్చవుతది. అంటే ఏ విధంగా సార్ దానికేంటి? ఎందుకంటే మాకు ఇంగ మళ్ళీ నెక్స్ట్ పండగ యాదవులది చాలా తక్కువ. కృష్ణాంశం కృష్ణునిది పండగొకటుంది. ఉట్టి కొట్టడం. హ్మ్. మాది ఇంక నెక్స్ట్ ఒక దీపావళికి యాదవులది రెండో పండగ ఇది. ఎందుకంటే హ్మ్. ఎక్కువ పాపులేషన్ ఉండేది యాదవులే హైదరాబాద్‌లో. హ్మ్. హ్మ్. మీరు అన్నారు హైదరాబాద్‌లో ఒకటే నడిపించట్లేదు. మమన నడుస్తది, జడ్చర్ల నడుస్తుంది. అదే కరీంనగర్, వరంగల్, మెదక్, నల్గొండ, సూర్యాపేట ఈ కొన్ని ప్రాంతాల్లో యాదవులు ఆల్రెడీ అక్కడ సదరు నడుస్తా ఉండయి. అంటే జనాలు ఎక్స్‌పోజ్ గాదు. మీడియా రూపంగా ఎక్స్‌పోజ్ లేకుండా ఏదో విధంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఎళ్ళిపోతాను. హైదరాబాద్‌లో ఒకటేందంటే ఈ మీడియా ఎక్కువ ఉండడం వల్ల హైదరాబాద్‌లో ఎక్స్‌పోజ్ అవుతా ఉంటది. మీడియా వల్ల పబ్లిక్ సమాచారం ఈజీగా తెలుస్తా ఉంటది. రైట్. 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 గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు మీడియా ఉండదు. అవును సార్. అవును. ఏదో కమ్యూనికేషన్ ఫోన్ ద్వారా తీసుకొని
అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న యాదవ్ సోదరులు, మా యాదవ్ సోదరులు చాలా ఆలోచించొచ్చు. పక్క క్యాస్ట్ వాళ్ళు గూడా పార్టిసిపేట్ చేయొచ్చా సార్? చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు. ఎక్కువ పర్సెంటేజ్ యాదవుల కన్నా బయటి స్నేహితులు మా కుల మతాల అతీతంగా వచ్చి ఆ ప్రోగ్రామ్‌కి సక్సెస్‌ఫుల్‌గా చేసే క్యాస్ట్‌లున్నాయి ఉన్నాయా సార్? హైదరాబాద్. నిజంగా జరుగుతదంటారా? అంటే వేరే కాస్ట్ అసలు మనం చూసుకున్నట్టయితే వీళ్ళే చేయాలని చెప్పేసి కొన్నుంటాయి గదా! మీరు వాళ్ళని రానిస్తారా? మరి ఖచ్చితంగా అమ్మ వాళ్ళందరూ కుల మతాల అతీతంగా కృష్ణుని వంశం గదా ఇది. హ్మ్. దున్నపోతును ఆడిచ్చేవాళ్ళు ఎవరైనా గాని ఏ కులం మతాలు అతీతంగా వాళ్ళొచ్చి మన పాడి మీరు చేయొద్దు మా కులపు అని లేదు గదా! హ్మ్. హ్మ్. ఇదంతా టోటల్ మన తెలంగాణ పబ్లికు మనందరి కుల మతాలు అతీతంగా మేము ఈ ప్రోగ్రామ్ చేస్తాం. అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళొచ్చి గూడా మా దాంట్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళకు అన్నీ హెల్ప్ చేసి యాదవ్ కుటుంబ సభ్యులతోని కలిసి మేము ఏ విధంగా వేషమేస్తామో అదే విధంగా వాళ్ళు గూడా మాతో కలిసిమెలిసి కుల మతాలకు అతీతంగానే మేము ప్రోగ్రామ్‌లు నడిపించుకొని పోతాం. రైట్ సార్. ర రెడ్లొస్తారు, రైట్ సార్. మున్నూరు కాపొస్తది. అన్ని కులాలు, మతాలకు వోళ్ళు గూడా మాకు వచ్చి రావడం జరుగుతుంది. మున్నూరు కాపు, యాదవులు, ముదిరాజులు, ఎస్సీ, ఎస్టీలు, హ్మ్. బీసీలు అన్ని కులాల, మతాలు గూడా 96 కులాలు కుటుంబ సభ్యులు గూడా మాతో ప్రేమగా చూస్తారు. ఎందుకంటే యాదవులలో మాదేందంటే మనుషులను ప్రేమ చూపుతాం మా కులంలో. హ్మ్. హ్మ్. ప్రేమ ఆప్యాయతలెక్కువ ఎక్కువ అంటారు. ఉంటాయి. ఎక్కువ ప్రేమను పంచుతూ యాదవ ఉంటారు మీరు. కుటుంబంలో పుట్టిన ప్రతి వ్యక్తికి గూడా ప్రేమ అభిప్రాయంలో ఎక్కువుంటాయి. ప్రేమ హ్మ్. చూపడానికి ఎక్కువుంటది. మళ్ళీ ప్రేమ లేదు వ్యతిరేకంగానే గాని అది గూడా గట్టిగానే ఉంటాం. త ఎందుకంటే తగ్గు ఇస్తారు మొత్తం. ఆ! ఎందుకంటే మాది ఒక ఎందుకంటే కృష్ణ వంశం గాబట్టి ఎవరికీ ఏమీ భయపడాల్సిన అంత అవసరం ఈ కులంలో పుట్టినోళ్ళకి. హ్మ్. నాకు ఈ కుటుంబంలో, ఈ కులంలో పుట్టినందుకు చాలా గౌరవం. ఎందుకంటే అంత అభిమానం ఎక్కువ. ఎందుకంటే ఇంత పెద్ద కుటుంబంలో నేను పుట్టానని ఒక ప్రేమ ఉంటది మాకు. రైట్ సార్. సార్ ఇప్పుడు మీరు యాదవులు గారు. అయినా గూడా ఈ పండగ గురించి అంటే మీ వరకే అంటే మీకున్న పరిజ్ఞానం ఏంటి సార్? అంటే మీరు ఎలా జేస్తారు? మీరు చిన్నప్పటి నుంచి ఎలా జూసారు? దీనికి మరి మీ మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాదే గాబట్టి, మనకిక్కడ ఈ దీపావళి తర్వాత ఒక పెద్ద పండుగ యాదవులు చేసుకునే పండగ ఏది అంటే అది సదరే. రైట్ సార్. ఎందుకంటే సదర్ అనేసరికి ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు అన్ని కుల మతాలు అందరూ గూడా అంటే ఒకప్పుడు సదర్ అంటే ఎట్లుంటుండే అంటే ఇప్పుడు హైదరాబాద్ మనం చూస్తున్నాం చాలా విస్తీర్ణంగా పెరిగిపోయింది. హ్మ్. హ్మ్. ఒకప్పుడు ఈ చుట్టుపక్కల అన్ని ఊర్లే. అవును సార్. ఊర్లే ఉండేటివి. అప్పుడు అందరూ అంటే సర్పంచులు అట్లా చుట్టంతా గూడా సర్పంచులు గాని, అన్ని కులాల, మతాల వాళ్ళు బయట వాళ్ళు గూడా వచ్చి ఉండేటోళ్ళు హైదరాబాద్‌లో. హ్మ్. అయితే యాదవులేందంటే చాలా మటుకు యాదవులు గూడా భూస్వాములండి. ఆ! భూస్వాములిక్కడ. ఆ! అంటే ఆ! మీరు హైదరాబాద్ ఔట్‌స్కర్ట్స్‌లో తీసుకుంటే చాలా మటుకు భూములున్న వ్యక్తులు యాదవులే. హ్మ్. హ్మ్. బాగా అంటే ఓన్లీ మనం అనుకుంటాం వీళ్ళు పశువులదే కాదు. వీళ్ళకి భూములు గూడా చాలా ఉన్నాయి. హ్మ్. సో, వీళ్ళ దాంట్లో ఏందంటే ఒక పెద్ద మనుషులు ఉండేవాళ్ళనమాట. ఈ సదర్ వచ్చేసరికి ఏం చేస్తుండే అంటే, ఎవరైతే ఈ పశువులని చూసుకునే వాళ్ళు ఉంటారో, ప్రతి ఒక్క బస్తీ నుంచి వాళ్ళకొక దున్నపోతులు ఉండేటివి. ఓకే. ఆ! అయితే ఆ దున్నపోతులు అన్నీ గూడా ఒక అంటే ఇప్పుడు మనం మేళా అంటున్నాం ఇప్పుడు. ఇప్పుడు అది సమ్మేళనం అంటున్నాం. హ్మ్. హ్మ్. ఆ సమ్మేళనం దగ్గరికి అన్ని దున్నపోతులు గూడా వచ్చేసి ఒక దగ్గరొచ్చి, ఆ పెద్ద మనిషి ఈ సదర్ అనేది చేసేవాళ్ళనమాట. ఓకే. ఓకే. సో, అంటే కుల పెద్ద అనొచ్చా? వాళ్ళ లేకపోతే కుల పెద్దనే. కుల ఇప్పుడు పెద్ద. యాదవుల వాటిలో కుల పెద్దనే. హ్మ్. వీళ్ళందరిని సమ్మేళనం జేసుకొని అంటే వాళ్ళ దున్నపోతులన్నీ తీసుకొనొచ్చి ఊరి మధ్యలో గాని, లేదా మేళాలో గాని సమ్మేళనం దగ్గర అంతా కూర్చొని చేసుకునేవాళ్ళు. అదే విధంగా వాళ్ళు ఇక్కడ ఏమైతున్నాయంటే ఏమన్నా బాధలున్నా, వాళ్ళకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏవున్నా గాని ఒక మంచిగా మాట్లాడుకునే ప్లేస్ లాగా ఉండేదిది. హ్మ్. 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 ఈ యాదవులందరూ గలవడంతోటి. అయితే రాను రాను ఏమైపోయిందంటే అన్ని కులాల వాళ్ళు గూడా దీన్ని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడేమైపోయిందంటే ఇదొక అలయ్ బలయ్ ప్రోగ్రామ్ లాగా అయిపోయింది మాకు. హ్మ్. హ్మ్. అంటే యాదవులు కంపల్సరీ సదర్ అనేది జేస్తారు. మనం అందరిని గూడా పిలుస్తారు. పిలిచినప్పుడు మనం గలుసుకుంటాం. ఇది హ్మ్. పార్టీలకు అతీతంగా ఇది గూడా. హ్మ్. పార్టీలు ఏ పార్టీ అని సంబంధం లేకుండా హ్మ్. అన్ని కులాలు, మతాలు వాళ్ళందరిని కలుపుకోబోయే వ్యక్తులు యాదవులండి. హ్మ్. అసలు యాదవ్ అంటే ఏంటంటే నీతికి, నిజాయితీకి, ధర్మంగా ఉండేవాళ్ళు యాదవులు. ఓకే. ఆ! అంటే వాళ్ళ క్యాస్టే ఇది. ఏమంటే వాళ్ళు అంటే వీళ్ళ అన్నగారు అన్నట్టు ఇప్పుడు శ్రీకృష్ణుడి వంశం నుంచి వచ్చిర్రు గదా! శ్రీకృష్ణుడు అంటే ఏంది? ధర్మానికి కట్టుబడే ఒక దేవుడు. అంటే ధర్మాన్ని పాటించే దేవుడు. సో, యాదవులు గూడా అట్లనే ధర్మాన్ని పాటిస్తారు. అదే విధంగా కష్టపడతారు గూడా వాళ్ళు. ఇప్పుడు పొద్దున్న 4 గంటలకు లేసి పాలు పిండడం దగ్గర నుంచి దాన్ని సప్లై జేసి, మళ్ళీ దాని తర్వాత పొలాలు జూసుకొని, ఆ!
రాత్రి వరకు కష్టపడే వ్యక్తులు యాదవులు. అందుకే యాదవులది చాలా గొప్ప చరిత్ర ఉంది. మన తెలంగాణలో గూడా యాదవుల గురించి చాలా గొప్పగా జెప్పిర్రు. అంటే వాళ్ళు ఈ ట్రెడిషన్ అనేది సదర్ అనే ట్రెడిషన్ అనేది కంటిన్యూగా చేసుకుంటూ వస్తున్నారు. హ్మ్. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు అందరి దగ్గర పైసలు వచ్చేసినాయి. బాగా అందరు రిచ్ అయిపోయారు. రియల్ ఎస్టేట్‌లో పెరిగినాయి. నేను ఆల్రెడీ చెప్పాను. హ్మ్. యాదవుల దగ్గర చాలా భూములున్నాయని. సో, వాళ్ళు గూడా బాగా పైసగలోళ్ళు లేరు. ఇప్పుడు అదే దున్నపోతులకు వాళ్ళు రంగురంగుల బట్టలేస్తున్నారు. బంగారం వేస్తున్నారు. దాన్ని ఒక ఊరేగింపులాగా తెస్తున్నారు. హ్మ్. హ్మ్. ఊరేగింపులాగా తెచ్చి ఒక అంటే చిన్నగా అయ్యే ఏదో అప్పుడు చిన్నగా అయ్యేది. ఇప్పుడు ఇది గ్రాండ్‌గా చేస్తున్నారు అంటే యాదవులు. అది కూడా ఏంటంటే ఒక లావిష్ అయిపోయింది సార్. లావిష్ అయిపోయింది. చాలా అంటే లైటింగే కావచ్చు, డెకరేషనే కావచ్చు. అసలు ఆ రోడ్ అటు నుంచెల్లి, ఇటు నుంచెల్లి చూసుకున్నట్టయితే డెకరేషన్ అంతా చూసుకుంటే అమ్మో! ఇంత ఖర్చయ్యి ఉంటది. మనమే అసలు ఇంత చేశారేంటి అని అనిపిస్తూ ఉంటది. అవును. అంటే మీరు మీ చిన్నప్పుడు చూసిన దానికి ఇప్పుడు ఏంటి వ్యత్యాసం? ఏమన్నా వ్యత్యాసం అంటే ఉందా? అదే ఇప్పుడు చెప్తున్నా కదండీ. అప్పుడు చిన్నప్పుడు ఏందంటే యాదవులకి ఓన్లీ అంటే చాలా మటుకు సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది మెయిన్‌లీ పాల దానిపైనే ఉండేది. హ్మ్. ఇప్పుడు యాదవులు గూడా వేరే వేరే బిజినెస్‌లు పెట్టుకోవడం, వాళ్ళకి గూడా రియల్ ఎస్టేట్‌లో బాగా పైసలు రావడం, వాళ్ళు గూడా అంటే మంచి స్థాయిలో ఎదగడం. అందరూ అంటే యాదవ్ కమ్యూనిటీ అనేది బాగా డెవలప్ అయింది. ఇప్పుడు హ్మ్. డెవలప్ అయితున్న కొద్దీ మనం ఈ పండుగననే గాదు. మీరు చూసుకోండి దివాళీ గూడా ఎంత గ్రాండ్ చేసుకుంటున్నాం మనం. అవును. ఇప్పుడు అప్పుడంటే ఒక 4, 5 పటాకాలు తెచ్చుకొని కాల్చుకుంటుండే. ఇప్పుడు అన్ని కొత్త కొత్త క్రాకర్స్ వస్తున్నాయి. లక్షలల్లో కొంటున్నారు లక్షలలో సార్. కొంటున్నారు. ఇగ అంటే పైసలు మనీ ఇప్పుడు మనకు అర్నింగ్ పెరిగిపోయిందండి. హ్మ్. అర్నింగ్ పెరిగిపోయింది. పీపుల్ దేనికి కూడా అంటే రిస్ట్రిక్ట్ చేసుకుంటలేరు వాళ్ళకి వాళ్ళు. అంటే హ్యాపీగా హ్యాపీ ఉండడమే ఆ! ముందు డబ్బులు ఇప్పుడు గాదు. అది కూడా మెయిన్ పాయింట్ హ్యాపీగుండాలి. హ్మ్. అంటే హ్మ్. ఇప్పుడు మనం కరోనా తర్వాత మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది అందరికి. హ్మ్. అరే! ఉన్నప్పుడు హ్యాపీగుందాం. ఎప్పుడు పోతామో ఆ! తెలీదా? ఎవరికి తెలుసు. ఉన్నప్పుడు ఎంజాయ్ చేద్దాం, హ్యాపీగుందాం, ఏదన్నా గ్రాండ్‌గా చేసుకుందాం. ఫెస్టివల్స్ కూడా అట్లనే గ్రాండ్‌గా అయితున్నాయి. హ్మ్. ఇప్పుడు హ్మ్. మీరు అప్పుడు కూడా గణేష్ చవితి ఇంతకుముందు లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ గణేష్ చవితి వచ్చినప్పుడు ఏదో కొన్ని బస్తీలలో గణేషులు అక్కడక్కడ ఉండేవి. ఇప్పుడు చూస్తే ప్రతి బస్తీలో గణేశుడు అయిపోతుండు. గల్లీ గల్లీకి గల్లీ చిన్నది, గల్లీకి పెద్దది గణేషుడు. అసలు పెద్ద గణేషులు మళ్ళా ఖచ్చితంగా. మనం దసరాలో అప్పుడు అమ్మవార్లు కూడా చాలా తక్కువ. ఇప్పుడు అమ్మవార్లు కూడా గణేశుడితో పోటీ విధంగా అమ్మవార్లను కూడా పెడుతున్నారు. హ్మ్. అంటే హ్మ్. పబ్లిక్కు అది చేంజ్ వస్తుంది. అంటే ప్రతి ఇంట్లో గూడా చాలామంది జాబ్ జేస్తున్నారు. ప్లస్ బయట బయట అంటే బయట దేశాలకు పోయి చదువుకునేటోళ్ళు, జాబ్ జేసేవాళ్ళున్నారు. ఇంకోటి సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ పెరిగిపోయింది. హైదరాబాద్ అప్పటిలాగా హైదరాబాద్ గాదండి. ఇప్పుడు వన్ ఆఫ్ ద కాస్ట్‌లియస్ట్ సిటీ టు హ్మ్. స్టే. సో, అట్లా ఉంది గాబట్టి సదర్ అనేది గూడా చాలా ఫేమస్ అయిపోయింది. రైట్ సార్. సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక దున్నపోతుని పక్క రాష్ట్రం మీరు చెప్పారు. ఫ్లైట్‌లో తీసుకొస్తాం. ఈసీ ఉండాలి. అది తట్టుకోలేదు అని చెప్పేసి. అసలు ప్రాసెస్ ఎట్లా ఉంటది సార్? ఒక దున్నపోతుని తీసుకొచ్చిందా? అంటే ఇక్కడ మన స్టేట్‌లో దొరకాయా సార్ ఆ విధంగా? ఒక 3 స్టేట్‌ల నుంచి వస్తాయమ్మా. అంటే నేను అడిగేది ఏంటంటే మన స్టేట్‌వి పని చేయవా? పక్క రాష్ట్రం నుంచెల్లే మన స్టేట్ ఉంటే అవి తీసుకొని. కూడా ఒక నమూనా. హ్మ్. హ్మ్. అంటే ఒక బాడీ స్ట్రక్చర్ అలాగుంటుంది. ఆ అదర్ స్టేట్‌లో. వాళ్ళు ప్రత్యేకంగా దాని గురించి పెంచే అలవాటు వాళ్ళకుంది గాబట్టి. ఓకే. మన ఆ! దగ్గర మన వాతావరణంలో మనం పెరిగంటే అది వీక్ ఉండడమో, దానికి కొంచెం అంత అంత అఫీషియల్‌గా అనేది పబ్లిక్ రిలేషన్ ఆకట్టుకునే కెపాసిటీ మన దున్నపోతులకుండదు. హ్మ్. 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 ఎందుకంటే అవి కొంచెం ఆల్‌మోస్ట్ అంటే ఒక 7 ఫీట్ హైటు. ఆ! అవును. అవును సార్. ఈ కొన్ని సదరులుంటాయి ఇక్కడ లోకల్‌గా మనం వాళ్ళు ప్రత్యేకంగా ఏం చేసుకొస్తారంటే కొంచెం పొడుగు. బయట మనం ఏందంటే దున్నపోతనేది పైన నిలబడి డాన్స్ చేసే కెపాసిటీ ఉండాలి దానికి. అబ్బా! ఆ! 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 అంత వెడల్పు ఉంటుంది బాడీ. హ్మ్. అంటే చిన్నగున్నాక మనిషి పైన పిల్లలు కూడా డాన్స్ చేయలేరు. నిల్చోలేరు కాబట్టి. నిల్చోలేరు. హ్మ్. దానికంటే ఒక ప్లాట్‌ఫార్మ్ లాగా ఉంటుంది బాడీ పైన. హ్మ్. హ్మ్. దాని అలవాటు పడడం అక్కడి నుంచి వచ్చినాక కొంచెం సరే ఆ పైసలు ఎంత ఖర్చయింది యాదవుడు పెట్టగలుగుతాడు. ఆ కెపాసిటీ దేవుడిచ్చిన వరం అది. హ్మ్. అంటే సదరులో మనం ఆ విధంగా ఉంటే చిన్న పిల్లలు గాని, మా కుటుంబ సభ్యులు గాని, ఎవరైనా వచ్చినా గాని పైన ఎక్కిచ్చేసి చిన్న పిల్లలకు ఆనందం. దున్నపోతుని ఆట ఆడామన్నట్టు. హ్మ్. మన సాంప్రదాయం. ఎందుకంటే బయట నుంచి వచ్చినా గాని అది కూడా ఏంటంటే కాస్ట్‌లీ బ్రాండు. బాదం, పిస్తా తింటది. బాదం పిస్తా. హ్మ్. వేరే ఫుడ్ తీసుకోదు. హ్మ్. కొంచెం కాస్ట్‌లీ ఫుడ్ తీసుకుంటది. కాస్ట్‌లీగానే అఫీషియల్‌గానే అది మనం ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా పబ్లిక్‌లో ఎప్పుడు భయపడదది. మనదైతే మన దున్నపోతయితే లోకల్‌ది భయపడుతది. పబ్లిక్‌ని కొంచెం చూసి జనం అటు ఇటు చూస్తుండ్రు. జంపయిపోతది. హ్మ్. అదేనుక పబ్లిక్ రిలేషన్ పెరిగింది దానికి. ఓకే. ఎందుకంటే ఎన్నో సదరులు చేస్తా ఉంటది కాబట్టి పబ్లిక్ కూడా మనం అందుబాటులో ఉన్న షేర్ టచ్ చేసినా అంటే ఇంకొక విషయం గూడా ఉంది సార్. ఇక్కడ దీనికి ఈ దున్నపోతుకి కాస్ట్‌లీ ఆల్కహాల్ తాపిస్తారు. అది అది కరెక్ట్ అంటారా సార్ మరి? ఆల్కహాల్ తాపిస్తే ఏం కాదా మరి? దానికి బాడీకి ఎప్పటికైనా దానికి ఒక సాంప్రదాయం ప్రకారం ఆ టైంలో ఖచ్చితంగా మా వాళ్ళు గాని, ఎవరైనా గాని తీసుకుంటారు.
తీసుకుంటారు. ఆ! ఎందుకనంటే కారణం ఏందంటే అలవాటు లేనోళ్ళు ఏం చేయలేం. హ్మ్. హ్మ్. ఎందుకంటే మనకు చేతులు కదలడం గానీ, ఇంకా కొంచెం మూవ్‌మెంట్ స్టెప్స్ ఏయడం గానీ, ఇవన్నీ జరగాలంటే పబ్లిక్ ఒత్తిళ్ళుంటాయి. మనకు బాడీలో రెండో వ్యక్తి లేకపోతే మనం చేయలేం. రైట్. సింగిల్‌గా అంటే మనం ఒక్కరిమే అయితామనుకో ఎంతసేపు 15 నిమిషాలు స్టెప్స్ ఏస్తాం. తర్వాత 10 నిమిషాల తర్వాత వాళ్ళు వీళ్ళు తోయడంలో మన బాడీ స్ట్రెస్ అయిపోతది, అలసిపోతది. అలిసిపోతది. అదే రెండో వ్యక్తిని కూడా మన బాడీలో ఎంటర్ అయితే ఆయన కాపాడుకుంటూ వస్తుంటాడు హ్మ్. హ్మ్. ఒత్తిడిని. హ్మ్. 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 అట్లా దానికి గూడా ఆ యొక్క ఇచ్చే డ్రింక్ గాని, తీసుకునే ఫుడ్ గాని కొంచెం ఏంటంటే ఆ బాడీకి ఒక అలసట రాదు దానికి. అలసట మనకు రాకుండా. ఎందుకంటే రోజు ఏ విధంగా మనం డ్రై డ్రై ఫ్రూట్స్ తింటే ఎంత హెల్తీగా ఉంటామో దాన్ని కూడా అది అలవడంగా అలవాటు పడిపోతుంది. ఎన్ని రోజుల ముందు తీసుకొస్తాం సార్ మనం హైదరాబాద్‌కి మరి ఓన్లీ పక్కన? 1 డే 2 డేస్ లోపల. 1 డే, 2 డేస్ ఆ! లోపల. ఆ 1 డే, 2 డేస్ లోపల మనకెంత ఖర్చుంటది సార్? దాని ఫీడింగ్ లక్ మాత్రమే. దాని ఫీడింగ్ ఒకటొచ్చేసి 25,00,000 దాకా పైనొస్తది ఫుడ్ మార్కు. ఫుడ్ అంటే ఓన్లీ జీడిపప్పు అంటే ఓన్లీ డ్రై ఫ్రూట్సే డ్రై పెడతారా? ఇంకా ఫ్రూట్స్ ఇంకేమన్నా ఏం పెడతారా? ఫుడ్ ఉండదు. డ్రై ఫ్రూట్ ఎక్కువ తీసుకుంటది. డ్రై ఫ్రూట్ ఎక్కువ తీసుకుంటారు. బాదం, పిస్తా, డ్రింక్ కాస్ట్‌లీ అంటే లోకల్ బ్రాండ్ తీసుకోదు. కాస్ట్‌లీ బ్రాండే తీసుకుంటది. కాస్ట్‌లీ బ్రాండ్‌లతోనే అది ముందుకెళ్తా ఉంటది. అండ్ అట్లనే ఇంకొకటి సార్ ఏంటంటే, ఆ దున్నపోతు బాడీ షైన్ అవుతూ ఉంటది. దానికి అంటే అది ఒక అది ఏంటంటారు అసలు? ఒక ఓన్లీ ఆయిల్ వచ్చి నెయ్యి వెన్న చేసి అది ఒకసారి మసాజ్ చేయాలి దాన్ని ఖచ్చితంగా. హ్మ్. రోజుకు 2 టైమ్ మసాజ్ చేయాలి. 4 టైమ్స్ వాష్ చేయాలి. 2 టైమ్స్ మసాజ్ చేసిన తర్వాత 4 టైమ్స్ దానికి వాషింగ్ వాష్ చేసి చేయాలి. మనం స్నానం ఎట్ట చేస్తాం దానికి స్నానం చేపిచ్చి మొత్తం టోటల్‌గా ఆయిల్ పెట్టేసి దాన్ని చాలా ఒక సిస్టమాటిక్‌గా తీసుకురావాలి. టైమ్‌కి ఒక టైమ్ సిస్టమ్ ఉంటది. ఆ! ఓకే. ఎప్పుడు వినలేదు సార్. అంటే నాకు చాలా అంటే కొత్తగా 4 టైమ్స్ స్నానం అనిపిస్తుంది. చేస్తది. స్నానం చేపిచ్చాలి. హ్మ్. ఆయిల్ 2 టైమ్స్ పెట్టాలా. డ్రై హ్మ్. గాకుండా బాడీని. హ్మ్. ఎందుకంటే ఆయిల్ కాస్ట్ వచ్చేసి 40,000 ఉంటది. అమ్మా! ఆ! 40,000 ఆయిల్‌కి. 40,000 ఓన్లీ ఆయిల్ కాస్టే అది ఒక 2 డేస్, 3 డేస్ ఉండటానికి 40,000 కాస్ట్ అది బాక్సు. హ్మ్. 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 వాటర్ ఖచ్చితంగా లైట్ హీట్‌తో వాష్ అని ఖచ్చితంగా కాస్ట్‌లీ ఎట్లా అంటే ఒక ఇద్దరు మనుషులు పూర్తిగా దానికే కేటాయించాలి. దానికోసమే డెడికేట్ చేయాలి హ్మ్. వాళ్ళని. అండ్ వాటర్ ఎలా తీసుకుంటది మనకి మినరల్ వాటరా? లేకపోతే నార్మల్ మంచి వాటర్ బాటిల్ అమ్మ మన బిస్లరీ వాటర్. బిస్లరీ వాటర్ బిస్లరీ వాటర్‌ని చేయాలి. హ్మ్. క్లీన్ చేసేసి పొద్దుకి ఒక 3 టైమ్స్, 4 టైమ్స్ కంటిన్యూ ఉంటది. ఓకే. ఆ! నైట్‌లో ఖచ్చితంగా ఏసీ దాంట్లోనే అలవాటుంటది. ఓకే. మాములు జనరల్ దాంట్లో కూర్చోదు. దానికి ఒక బెడ్ సెపరేట్ ఉంటది. ఓకే. ఆ! నార్మల్ దాంట్లో పడుకోదు. హ్మ్. 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 దానికి ఒక ప్రత్యేకంగా వీఐపీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. ట్రీట్మెంట్ ఇవ్వాలి. దానికొక అంటే ఒక ఎట్లా అంటే ఒక సెలబ్రిటీని చూసుకున్నట్టు దానికి సెపరేట్‌గా ఒక రూమ్ ఏసీ మన రూమ్ ఇంటికొచ్చే ఇవ్వాలి. వీఐపీ ఎట్లా మనం రెస్పెక్ట్ ఇచ్చి చేస్తామో అది మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి చేర్చేదాకా మన బాధ్యత ఉంటుంది. అంటే సదర్ అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ డేనే పంపించేస్తారా? ఎప్పుడే నెక్స్ట్ డే‌లో నెక్స్ట్ వాళ్ళకి డేనే స్వాధీనం చేస్తారన్నమాట. స్వాధీనం చేస్తారు. అంటే అక్కడి నుంచెళ్ళి ఇక్కడ తీసుకురావడానికి మొత్తం అంటే ఈ ఖర్చు కాకుండా తీసుకొచ్చే ఖర్చు ఎంత అవుతుంది సార్ మనకి మరి? ఓన్లీ జర్నీ ఖర్చే అయితది 25,00,000, 30,00,000. అంటే ఇక్కడే అయితుంది కదా సార్ చాలా ఏదో ఆ ఖర్చు మా మా ప్రకారంగా నడుస్తా ఉండాలి. అది ఒక సిస్టమ్ అలవాటు పడిపోయింది. అంటే ఇక్కడే ఒక 75,00,000 దాకా ఇక్కడే అంటే హ్మ్. తెచ్చి దానికి ఫుడ్ పెట్టడానికి 2 ఇంత సీఆర్ అవుతది. దీనికే పోతదన్నమాట. జర్నీలకే ఎళ్ళిపోతది. తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చిన తర్వాత ఈ డెకరేషన్ ఈ ఇదంతా డెకరేషన్ అంతా మనోళ్ళందరూ కలిసి అందరం కుటుంబ సభ్యుల్లా కలిసి చేయగలుగుతాం అది. హ్మ్. హ్మ్. ఇదేంటంటే మా దాంట్లో బలమైన వ్యక్తులుంటారు. హ్మ్. హ్మ్. వాళ్ళు పెట్టుబడులు పెట్టుకొని వాళ్ళు నేను ఈరోజు ఇది డొనేట్ చేసుకుంటాను. హ్మ్. హ్మ్. అప్పుడు ఫ్లైట్ టికెట్లల్ల మేము తీసుకుంటాం. హ్మ్. ఇది మేము తీసుకుంటాం. ఇవన్నీ ప్రోగ్రామ్స్ అంటే ఒక్కొక్కరు కేటాయించుకొని అందుకే సదర్ అనేది ప్రోగ్రామ్ ఎందుకు నడుస్తదంటే మా కుటుంబం అంతా ఒకటేసారి ఏకం కావడానికి ఒక ప్లేస్ అది. హ్మ్. హ్మ్. అక్కడ డిస్కషన్ చేస్తాం. నువ్వొస్తావు. తమరొచ్చేసి నేను ఇది కాంట్రిబ్యూట్ చేస్తాను అని అంటావు. అంతే అంతే పెట్టుబడి సార్. ఏం పెట్టేది లేదు ఇంకా. హ్మ్. ఎంతవుతుందో ఆ అమౌంట్ అంతా మీరే కాంట్రిబ్యూట్ చేస్తారు. హ్మ్. అట్లా ఎంతవుతది మన ఏందని. కుటుంబ సభ్యులందరూ కలిసాం అక్కడ. కలిసినప్పుడు ఒక్కొక్క మెయిన్ మాజీ మినిస్టర్‌లు గాని, ఎమ్మెల్యేలు గాని, వాళ్ళు గాని వాళ్ళందరూ గూడా ఒక యూనిట్ తయారైపోయి అక్కడి నుంచే పెట్టుబడులు పెట్టి దాన్ని మొత్తం టోటల్‌గా మనం రన్ చేస్తా ఉంటారు. అంటే ఎవరైనా రాజకీయ నాయకులు మనకి సపోర్ట్ చేస్తారా సార్ మరి? రాజకీయ నాయకుడు కులాలు అవసరం లేదు. అది అన్ని రాజకీయ నాయకులు అదే సపోర్ట్ అదే చేస్తారు. సపోర్ట్ చేస్తారు ఆల్ మనకి. పొలిటికల్ లీడర్స్ గూడా పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేస్తారు. ఆల్ పార్టీస్ సంబంధం లేదు మాకు. హ్మ్. హ్మ్. ఈ కులం అనేది అన్ని మతాలు, అన్ని కులాలలో పార్టీలలో మాదుంటది. హ్మ్. మాకు శత్రువులు, మిత్రులు లేరు. అందరూ మిత్రులే. అందరు మిత్రులే. ఆల్ పార్టీస్ మాకు మిత్రులే. అంటే మీరు సదర్ కన్నా ముందు మీరు వెళ్లి అందరిని కలిసేసొస్తారా? మరి మేము ఇది చేయాలనుకుంటున్నామని చెప్తారా? ఎట్లా ఉంటది మా సార్? గ్రూప్ ఏముంటదమ్మా అన్ని కులాల్లో ఒక గ్రూప్ ఉంటది. హ్మ్. హ్మ్. బీజేపీలో ఉంటారు. కాంగ్రెస్‌లో ఉంటారు. అవును. సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలకు సంబంధించిన దాంట్లో ముస్లిం, హిందూ, క్రిస్టియన్ ఏం లేదు మా దానికి. హ్మ్. హ్మ్. అందరిని గూడా మేము తీసుకుంటాం. రైట్. రైట్. తీసుకొని వాళ్ళకి గూడా మెసేజ్‌లు పెడతాం. రండి మీరు మా ప్రోగ్రామ్‌కి రండి అని. మేము వాళ్ళను ఒక వ్యక్తిని బట్టి వాళ్ళను ప్రోగ్రామ్‌కి పిలుపుకుంటాం.
అందరూ కూడా వాళ్ళకి సన్మాన ఏర్పాట్లు చేస్తాం. వాళ్ళందరూ కూడా మేము హెల్ప్ చేసి వాళ్ళతో ఆ కార్యక్రమం పూర్తయ్యేదాకా వాళ్ళు ఉండి మాకు సక్సెస్ఫుల్ చేసి వాళ్ళు వెళ్ళిపోతా ఉంటారు. రైట్ సార్. ఒక్కొక్క పార్టీ అంటే ఇక్కడికొచ్చినాక అందరు పార్టీలు కూడా కలిసే స్టేజ్ మీద ఉంటారు. ఆల్ పార్టీ హ్మ్. స్టేజ్ ఉంటది. నాయకులు అందరూ ఒకటే అందరూ స్టేజ్ ఒకటే మీద స్టేజ్. ఉంటారు. మాకు ఇక్కడ ఆ పార్టీ వ్యక్తులు ఎక్కాలి, ఈ పార్టీ ఎక్కుతల స్టేజ్ అని లేదు. హ్మ్. ఆల్ పార్టీస్ కూడా ఒకటే స్టేజ్ మీద ఒక ఫామ్ మీదకి తీసుకురావడానికి మా సదర్ చేస్తా ఉంటాం. రైట్ సార్. అంటే ఈ సదర్ అనేది ఓన్లీ అంటే దివాళీ నెక్స్ట్ డేనే చేయాలా సార్? నెక్స్ట్ దివాళీ నెక్స్ట్ డేలో చేస్తారు. నెక్స్ట్ డేనే చేస్తారు. మొత్తం ఇప్పుడు ద్వాపరిగం నుంచి కూడా అదే డేట్‌లో వచ్చేస్తది. అదే డేట్‌లో వచ్చేస్తది. అంటే ఏరియా వైస్ చేస్తారా? లేకపోతే కొన్ని ఏరియాలు కలిపి ఒక దగ్గర చేస్తారా సార్? ఇప్పుడు మన సాంప్రదాయం ఉంటుంది. హ్మ్. మా గ్రాండ్ ఫాదరు ఇది చేసి కార్యక్రమం చేసి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ చేసినాడు. అట్లా కంటిన్యూగా మా వరకు మా ఫాదర్ చేసింటాడు. మా ఫాదర్ తర్వాత మళ్ళా మేము, హ్మ్. మా తర్వాత మా పిల్లలు. ఇట్లా హ్మ్. మా వంశధ ప్రకారంగా ఎక్కడ రెగ్యులర్‌గా ఉన్నారో హ్మ్. వాళ్ళే చేయాలి ఇది. ఓకే. వేరే వాళ్ళు చేయడానికి లేదు. వేరే వాళ్ళు కూడా వాళ్ళు కొత్తగా ఉన్నా చేయాలన్నా గాని చేసుకుంటున్నారు. ఇప్పుడు మా వాళ్ళు కొత్త కొత్త సంస్థలు ఏర్పాటు చేసినారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక 50 మందో, 100 మంది అయ్యి ఆ కాలనీ లాగా అంటే సదర్ ప్లేసు దూరం అయిపోతే లాంగ్ ఉంది అనుకో లేట్ అయిపోతుందని చెప్పేసి ఊర్లలో స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఖమ్మంలో స్టార్ట్ అయింది కొత్తది. హ్మ్. భద్రాచలంలో స్టార్ట్ చేసినారు. దీనికంటే కొన్ని ఆంధ్రాలో కూడా స్టార్ట్ అయినాయి. ఆంధ్రాలో గూడా చేస్తారా? ఆంధ్రాలో కూడా చాలా కొన్ని ప్లేసుల్లో 2, 3 ప్లేసుల్లో స్టార్ట్ అయినాయి. ఆ! వాళ్ళు కూడా ఏంటంటే లోకల్ దున్నపోతులు తీసుకొని అక్కడ చేస్తారు. వెళ్ళిన ఏదో విధంగా దున్నపోతు మాత్రం ఉండాలి. ఖచ్చితంగా. ఆ! అంటే దానికేమన్నా సాంప్రదాయం ఉందా? అంటే మీరన్నారు పశు ప్రేమికులు కాబట్టి మేము ఇట్లా చేస్తామని. అంటే దానికేమన్నా మొక్కుబడి లాంటిదేమన్నా ఉంటదా? మొక్కుబడి అనేది ఏముండదు. ఏముండదు. అమ్మవారిని ఏదో కొంతమంది చేస్తారు గానీ, ఆ పూజలు కార్యక్రమాలు చేసి హ్మ్. మొత్తానికి దున్నపోతును పూజ చేస్తారు. హ్మ్. 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 ఎందుకంటే ఏదన్నా మాకు ఈ కోరికుంది నెక్స్ట్ సదర్కల్ ఇలా అవ్వాలి అది అలాంటివేమన్నా మొక్కుకోవచ్చా మనం? అట్లాంటివి అటేం ఉండదు. ప్రతి అట్లంటే ఒక్కరు కూడా ఈ సాంప్రదాయం ప్రకారంగా వస్తా ఉంటది. హ్మ్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇంట్లో వాతావరణం సరి లేకపోయి ఏదన్నా ప్రాబ్లమ్‌లొస్తే ఆపుతారు తప్ప, కానీ హ్మ్. ఆ కుటుంబ సభ్యులు ఎవరో పక్కనోడు కూడా తీసుకొని ఆ ఛార్జ్ తీసుకొని ఆ సదర్ కంటిన్యూ చేస్తారు. చేస్తారు. అంటే 1 ఇయర్ మిస్ అయ్యి. హ్మ్. హ్మ్. ఆ 1 ఇయర్ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కంటిన్యూ అవుతారు వాళ్ళు. కంటిన్యూ అవుతారు అంటే మొత్తం. ఏదన్నా కుటుంబంలో ఏదైనా ఆహా! ప్రాబ్లమ్ అయిపోతే వాళ్ళు ఆపేసి నెక్స్ట్ దాంట్లో రెగ్యులర్ చేస్తారు. రైట్. అట్లనే చూసుకుంటే సార్ ఇప్పుడు సదర్ చేసేటప్పుడు అంటే దున్నపోతే కావచ్చు, దున్నపోతే మీరన్నారు గోల్డ్ ఏస్తాం, అన్నీ ఏస్తాం అని జెప్పేసి అన్నారు. అండ్ అట్లనే మీరు ఈ కండువ కప్పుకోవడమే కావచ్చు, మీరు తలపాగా పెట్టుకోవడం కావచ్చు, అదొక కొంచెం స్టైల్ అనేది కొంచెం భిన్నంగా ఉంటది. మన మన హిందువులకి కాకుండా కొంచెం భిన్నంగా ఉంటది. అది ఏంటంటారు సార్? మరి ఆ స్టైల్ ఎందుకు అంటారు? తలపాక అనేది ఈ కృష్ణ వంశం నుంచి వస్తుంది ఇది. హ్మ్. హ్మ్. ద్వాపరయుగంలోనే వచ్చింది తలపాక పెట్టుకోవడం. అంటే కృష్ణుడు ఆయన అవతారం ఎత్తేటప్పుడు కృష్ణుడికి కూడా ఉంటుంది. చూసారా ఎప్పుడన్నా తలపాక అవును. ఉంటుంది. ఆ! ఆయన ఎప్పుడు కూడా కాడి నుంచి మా సంప్రదాయం కంటిన్యూ అవుతుంది. ఇది కూడా 130 సంవత్సరాల చరిత్ర ఉంది దీనికి. ప్రతిదానికి చాలా ఇయర్స్ బ్యాకే చరిత్ర ఉంది ఎందుకంటే మనకి. నీకు ఏ వ్యక్తి అన్నా చూసుకో ఇది నీకు గొర్రెల కాపరి యాదవ్ ఉంటాడు. అవును సార్. ఆవుల కాపరు జంతువుల ప్రేమికుడు కాబట్టి ఈయన అడవిలలో ఏదన్నా ఉన్నా జంతువు ఉన్నా ఇదొక సింబలు హ్మ్. హ్మ్. మా హ్మ్. దానికి. ఎంత పెద్ద శత్రువు ఉన్నా దీన్ని చూసి ఆగుతాడు. ఓహో! యాదవేనా అని. అబ్బా! ఓకే. దీనికో సింబల్ ఉంటుంది. దీనికి అన్ని రకాల 3 రకాలుంటాయి. దీంట్లో ఒక క్లాత్‌లో 3 రకాల కలర్స్ ఉంటాయి. అంటే ఏంటంటారు సార్ అది? ఎందుకంటే అమ్మా ఇది ఏదైనా పురుగు, పాము ఏదున్నా గాని దీంట్లో ఒక ప్రయోగాలు చేసి దీని మీద ఏం చేస్తారంటే ఈ కలర్‌లో పా ఏం జరగొద్దనేది మా వాళ్ళ వంశంలో ఒక నమ్మకం. ఆ! అంటే అది యేసుకుంటే ఎలాంటి అపాయం జరగదు జరగదని అనేసి నమ్ముతా నమ్మకం. ఉంటారు. హ్మ్. దేనికంటే గత కొన్ని 130, 140 సంవత్సరాల నుంచి ఇది మా కుటుంబ సభ్యులు ఇది యాదులు ఏసుకోవాలంటే అడవి జంతువు ఉంటది. మనం గొర్రెలు కాసేటప్పుడు ఒక ఒక ఎక్స్‌వైజెడ్ ఒక ప్రాణం చేసే జంతువు సింహమో, పులో ఇక అడవి జంతువులొచ్చి గొర్రెల మీద పడటానికి కూడా అవకాశాలు చాలా తక్కువుంటాయి దీనికి. అబ్బా! ఆహా! ఎందుకంటే ప్రాణరక్షణ ఆయన కల్పించేది ఒక యాదవుడికి ఇదే. మీరెప్పుడన్నా చూడండి ఇది యేసుకునేవాడికి తొందరగా పోయి అటాక్ చేసే మనుషులుండరు, జంతువులుండవు. హ్మ్. 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 ఎందుకంటే ఏదో యాదవరా బోయిన మనోళ్ళే ఉండొచ్చు. ఎందుకంటే ఏదో విధంగా ఆయన థింకింగ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేంజ్ అవుతా ఉంటాడు ఈ సింబల్ వల్ల. హ్మ్. ట్రైన్ ఎంత పెద్ద ట్రైన్ అయినా ఎన్ని బాక్సులున్నా ఎంత పబ్లిక్ ఉన్నా ఒక రెడ్ సింబల్ ఊపిన తర్వాత ఎందుకు ఆగుతుంది? ఎందుకు ఆగుతుంది? అంత పెద్ద ట్రైన్ ఎందుకు ఆగాలి? కాదు కదా! ఇది కూడా ఎంత పెద్ద ఎక్కితే ఆపడానికి ఇదొచ్చేసి మా కండువ అనేది ఇది ఒక కోడ్. హ్మ్. అంటే ఇది మీరు రెగ్యులర్‌గానే వేసుకుంటారా? లేకపోతే ఈ పండగ సమయంలో పండగ మాత్రమేనా? సమయం యేసుకుంటారు. మా వాళ్ళు కొంతమంది రెగ్యులర్‌గా యేసుకునేటోళ్ళు గూడా ఉంటారు. మా పెద్ద మనుషులు ఏంటంటే పూర్వం గూడా గత కొన్ని సంవత్సరాల నుంచి యేసుకునేటి వాళ్ళ సాంప్రదాయాన్ని మేమేంటంటే ఈ జనరేషన్‌లో
ఎక్కువ 24 అవర్స్ స్టూడెంట్ వేయలేరు కదా ఇది. అవును సార్. అట్లా పెద్దవాళ్ళు కండువాలు కట్టుకుంటారు. హ్మ్. హ్మ్. వైట్ కండువాలు. దానికి ఎప్పుడు కూడా చూసుకో 2 కర్రలు కండువాలు ఉంటాయి. హ్మ్. 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 ఎందుకంటే పాడి ఈ ఈ కండువ తలకు కట్టుకొని పాలు పిసికామనుకో, పాలు ఇచ్చేదానికి కానీ చూడండి ఎక్కడన్నా చూడండి. పాలు ప్రశాంతంగా ఇచ్చది అది. శాంతియుతం భావన అది. శాంతి సింబల్ ఇది. అంటే చాలా విషయాలున్నాయి సార్. ఎందుకంటే చాలా మంది అంటే మాలాంటి యంగ్ జనరేషన్‌కి ఇదంతా తెలీదు. పండగకెళ్ళినామా, మనం అది చూసినామా, వచ్చేసినామా అని. కానీ దీని వెనకాల ఉన్న కథ ఏంటి? అసలు ఎందుకోసం వేసుకుంటారు? ఎందుకు ఇదంతా చేస్తారనేది చాలా వరకి తెలీదు. దివాళీ తెల్లారి సదర్ చేస్తాం. సదర్‌కెళ్ళాలి, మంచిగా డ్రెస్సులేసుకోవాలి, కనబడాలని. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే యూత్ ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా వాళ్ళు ఉత్సాహం చూపెట్టట్లే. మీలాంటి వాళ్ళు చెప్తే ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ జనరేషన్‌కి తెలియాలి అని చెప్పేసి ఇది నా ఒక ప్రయత్నం అంతే. అంటే అంటే ఏంటి సార్ ఇప్పుడు కండవాలేసుకొని ఇప్పుడు మీ పిల్లలు గూడా నెక్స్ట్ చేస్తున్నారా? లేకపోతే ఎట్లా అంటారు? ఎట్టి పరిస్థితుల్లో మా కుటుంబ అమ్మ ఇన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి హిస్టరీ నడిచింది. ఇక్కడ ఆగేది అనేది ఉండదు. హ్మ్. 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 ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి చరిత్ర నడుచుకుంటూ వస్తా ఉంది. అవును సార్. మా కండువా మేమేసుకున్నాం. వాళ్ళు బయట కంట్రీలో పోయి ఇచ్చినా గాని పిల్లలు, ఇది మాత్రం ఇండియాకొస్తే ఖచ్చితంగా ఏస్తారు. హైదరాబాద్‌లో ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు ఏసుకోగలుగుతారు ఇది. ఓకే. ఆ! ఆ! ఎందుకంటే వాళ్ళ పిల్లలు కూడా మేమేసింది చూపిచ్చాం గదా! అదే రెగ్యులర్‌గా మా తాతలేసుకునేది, మా ముత్తాతలు చేసుకునేది. ఈ ఈ వంశ ప్రకారంగా నడుస్తా ఉంది. చెప్తుంటారా సార్ మీరు మీ మనవళ్ళకి, మీ పిల్లలకి మన ఈ ఖచ్చితంగా ఈ చెప్పాలి గదమ్మా! కథలన్నీ చెప్తూ ఉంటారా? ఖచ్చితంగా చెప్పాలి గదా! వాళ్ళకు ఎందుకంటే ఇది ఎందుకేసినావు తాత అనంటే, వాళ్ళకి మనం ఉపయోగించి చెప్తాం. ఇట్లా సబ్జెక్ట్ నాన్న ఇట్లా జరిగింది. మన వంశం లాంగ్‌లో ఇట్లా జరుగుతుంది. మీరు గూడా కంటిన్యూ చేయండి ఇది అనేది ఒక సాంప్రదాయం. హ్మ్. హ్మ్. ఎందుకంటే మనం బయట కంట్రీలో జేసొచ్చినాను గాని ఇది మానుకోలేం గదా! అంతే సార్. కులం మన కులం మన మన రిచువల్స్ అంటే మన కట్టుబాట్లు, మన పద్ధతులు మనకుంటాయి. ఉంటాయి. ఉండాలి గూడా. ఉండాలి. హ్మ్. మన రైట్. సాంప్రదాయాన్ని మనం ఆపకుండా రెగ్యులర్‌గా అవుతాం. ఎందుకంటే ఒకరో ఇద్దరో మిస్ అవ్వచ్చునేమో తప్ప వాళ్ళు అక్కడనే రెగ్యులర్‌గా అక్కడే అలవాటు ఉంటారు పడ్డోళ్ళు. కాబట్టి. ఇంగా ఇక్కడ పుట్టినోళ్ళు కావాలన్నా వాళ్ళ ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా రాండి అని చెప్పి బయట కంట్రీలో స్టడీ చేసినా, బయట కంట్రీలో పుట్టినా, ఎక్కడో పుట్టినా ఇక్కడికొచ్చి వాడు కనుమ మాత్రం ఏస్తారు. ఖచ్చితంగా దున్నపోతుల ఆట మాత్రం ఆడిస్తారు. రైట్ సార్. సార్ అంటే మీరు ఫస్ట్ టైమ్ సదర్ పండుగ ఏ ఏజ్‌లో చూసుంటారు సార్? మేము మా ఊరు అంటే మాది ముసాపేట్ అండి. హ్మ్. సార్. అది ఒకప్పుడు ఊరది. హ్మ్. హ్మ్. అంటే అక్కడ గూడా సర్పంచ్ అవన్నీ ఉండే. అంటే హ్మ్. హైదరాబాద్ ఇప్పుడు కుకట్పల్లి గాని, అదే. అదే. ఒకప్పుడు ఊరు. మేము చిన్నప్పటి నుంచి గూడా ఎళ్ళేవాళ్ళం. అంటే సదర్ అంటే గూడా అంటే ఒక పండగ వాతావరణం గాబట్టి, సో, పండగ వాతావరణం లాగా ఉంటది. అందరం గలుసుకోవచ్చు. ఫ్రెండ్స్ కలవచ్చు. అట్లనే దున్నపోతులనేవి మనకొక అదొక ఆనందం. అంటే ఒక వేరే అన్ని రకాల దున్నపోతులొస్తాయి. వచ్చి వాటి ఆట ఉంటది. సో, కొన్ని ఊర్లలో పోటీలు గూడా ఉంటాయి మళ్ళీ. హ్మ్. హ్మ్. దున్నపోతులతోటి ఉరికిపీయడం, రన్నింగ్ రేస్ పెట్టడం అట్లా గూడా ఉంటాయి కొన్ని ఉంటాయి ఊర్లలో. గదా సార్. ఉంటాయి కొన్ని అది ఊర్లలో. అంటే మన తెలంగాణ మన సాంప్రదాయం అంటారా? దగ్గర తక్కువ. ఆంధ్ర సైడ్ అట్లా ఎక్కువ చేస్తుంటారు. హ్మ్. కానీ మన దగ్గర ఏందంటే దున్నపోతులు అన్ని ఎవరైతే యాదవ కులస్తులున్నారో వాళ్ళైతే ఆ దున్నపోతులు తెచ్చి ఎవరైతే దున్నపోతు బావుంటది, వాటికి ప్రైజులియ్యడం. ఓహ్! వాటి మధ్యలో గూడా పోటీలు. అంటే అప్పుడు రెడీ చేస్తారా వాటికి? చాలా బాగా రెడీ చేస్తారండి. వాళ్ళు అంటే రంగురంగుల దుస్తులేయడము. అంటే హ్మ్. ఏదైనా డిఫరెంట్‌గా ఉండాలి. దున్నపోతు అనేసరికి దాని హైటు, దాని పర్సనాలిటీ దాన్ని చూడంగానే అరే! ఏం దున్నపోతుంది అన్నొక ఫీలింగ్ రావాలని హ్మ్. ఎవరి తగ్గట్టు వాళ్ళు దాన్ని డెకరేట్ చేసుకొని తీసుకొస్తారు. అంటే మీకు మీకు చాలా బాగా గుర్తున్న సదర్ ఏదన్నా ఉందా సార్? ఈ ఇయర్ ఏ ఇయర్‌దైనా అనిపిచ్చిందా మీకు చాలా బాగా అంటే గుర్తుందని? మాకు అంటే ఎవ్రీ ఇయర్ ఒక డిఫరెంట్‌గానే చేస్తారండి. యాదవ్ కులస్తులు ఎట్లా అంటే ఈసారి ఇది బాగుందన్నట్టు లేదు. నెక్స్ట్ ఇయర్ దానికంటే ఇంకా మంచిగా చేస్తారు. హ్మ్. 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 అంటే అరే! వాళ్ళు ఇంకోటేందంటే యాదవ్ కులస్తులో చాలా ధైర్యవంతులుంటారు, మొండిగా ఉంటారు. ప్లస్ వాళ్ళు ఏ దాన్ని కూడా పోరు. వెనకంజ చెయ్యరు. వెనకంజ చేయరు. హ్మ్. అంటే ఇప్పుడు ఇట్లా పెట్టినా అంటే ఆ! నెక్స్ట్ ఇయర్ దీనికంటే చాలా బాగా చేయాలి. ఇగ మస్తు అంటే ఒక్కసారి ఇట్లా చేసినామంటే ఇగ నెక్స్ట్ టైమ్ ఇంకా ధూమ్ ధామ్ ఇంకా చేయాలి. ధూమ్ చేయాలి. ఆ! అంటే ఇప్పుడు ఖర్చుకు మళ్ళా వెనకాడరు వాళ్ళు. హ్మ్. మొండి పట్టుదల ఉంటది. వాళ్ళకేందంటే దీనికంటే బెస్ట్ చేయాలి. ఇంకా బాగా చేయాలన్న అదొకటి ఉంటది కాబట్టి ప్రతి సంవత్సరం మనము అంటే ఒక చూసిన దానికంటే కూడా ఇంకా బాగా చేస్తారు మా దగ్గర. బా బాగా చేస్తారు. అండ్ మీ చేస్తారు. ఫ్రెండ్స్ అందరూ అంటే ఇప్పుడు కాకుండా మీరు యూత్‌గా ఉన్నప్పుడు బాగా తిరిగేవాళ్ళు. ఈ సదర్ టైం. తిరిగేవాళ్ళం. అంటే అప్పుడు హైదరాబాద్‌లో అన్ని దగ్గర ఐఐటీ సదరు. హ్మ్. అంటే మాకు ఇప్పుడంటే మేము రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇన్విటేషన్‌లో పోతున్నాం. హ్మ్. అప్పుడు ఇన్విటేషన్ లేకున్నా మేము సొంతంగా ఎళ్ళిపోయేటోళ్ళం. హ్మ్. ఫ్రెండ్స్‌తోటి కలిసి అరే! అక్కడ బాగయితదంట, ఇక్కడ బాగయితదంట.
అట్లా వెళ్ళి చూసేటోళ్ళం. అంటే ఫ్రెండ్స్ అందరితో కలిసి పోయింది ఎట్లున్నది? ఇప్పుడు రాజకీయంగా పోయింది ఎట్లున్నది సార్ మరి? అంటే రాజకీయంగా పోయినప్పుడు మనము అంత ఫ్రీడమ్ ఉండదండి. స్టేజ్ పైన పోయి మాట్లాడడము అంత అవుంటాయి. ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు మనము ఆ దగ్గర ఉండి చూడడం. ఇప్పుడు రాజకీయంగా అంటే మనం వెళ్లి ఒక 15, 20 నిమిషాలు అంటే అన్నీ కవర్ చేయాలి కాబట్టి 4, 5 సదరులు ఉంటాయి. అవును సార్. అన్నీ కవర్ చేయాలి కాబట్టి ఎక్కువ టైమ్ స్పెండ్ చేయం. కానీ అదే ఫ్రెండ్స్ తోటి ఉంటే ఒక దగ్గర ఉండి అయిపోయిందాంక చూసి హ్మ్. అంటే ఇంకా ఎన్నొస్తున్నాయి అని వెయిటింగ్. హ్మ్. ఇప్పుడు ఒక బస్సులకెళ్ళి ఎన్నొస్తున్నాయి. అరే! ఆ బస్సులకెళ్ళి వస్తాయంట, ఈ బస్సులకెళ్ళి వస్తాయి అని వెయిటింగ్ చేస్తుంటాం అన్నమాట. ఎప్పుడైనా ఎత్తిండ్రా సార్ మీరు నార్మల్‌గా ఎత్తిండ్రా ఇట్లా మామూలు ఎత్తుతారు కదా! అట్లా ఏమన్నా మీరు అంటే ట్రై చేసిండ్రా? దానికి ప్రొఫెషనల్స్ ఉంటారండి ఇగ వాళ్ళు. ఆ! బట్ మనకేందంటే ఇప్పుడు మనం యాస్ ఎ లీడర్‌గా పోయినప్పుడు దాన్ని పట్టుకొనిస్తారు మనల్ని. హ్మ్. పట్టుకొనిస్తారు. అది అంటే జనరల్‌గా అది 2 కాళ్ళ పైన నిల్చోవడం అది మనం హ్మ్. చూస్తుంటాము. అది చూస్తారు కానీ కంట్రోల్ చేసేవాళ్ళు వేరే వాళ్ళుంటారు. వేరే ఎందుకంటే వాళ్ళుంటారు. చాలా హైట్ పర్సనాలిటీ ఉంటది. దాన్ని కంట్రోల్ చేసే శక్తి కూడా అతను అంటే ఎవరు టేక్ కేర్ వాళ్ళకి బాగొస్తది. ఎప్పుడన్నా భయం అనిపిచ్చిందా అట్లా? భయమేం లేదండి. భయం ఏం ఎందుకంటే లేదు. ఇవన్నీ వాళ్ళు అంటే దీన్ని బాగా నాకు తెలిసి ట్రైన్ చేస్తారు దున్నపోతులను. హ్మ్. ట్రైన్ చేసి, తింపి అంటే పబ్లిక్‌లో గూడా ఎప్పుడన్నా గానీ ఈ జంతువులు ఒకటేసారి ఇంత పబ్లిక్‌ని జూసి గూడా అవి భయభ్రాంతులకు గురైతాయి గదా! మామూలుగా. హ్మ్. అట్లా గాకుండా వాటిని పబ్లిక్‌లో తింపడం, దాన్ని కొద్దిగా ట్రైన్ జేసి తీసుకొచ్చి అప్పుడు సదర్‌లో పెడతారు. సో, మొత్తానికైతే మీరు చిన్నప్పటి నుంచి మంచిగా ఎంజాయ్ చేస్తాండ్రు సదర్ పండగని. మంచిగా ఎంజాయ్ చేస్తాం. అప్పటి నుంచి ఇప్పటి వరకి బాగా చేంజెస్‌ని కూడా చూసిండ్రు మీరు. చాలా చూసాం. ఇంకోటేందంటే మాకు చాలా అంటే యాదవులతోటి కలవడం అన్నది చాలా ఇంపార్టెంట్ మాకు. హ్మ్. ఎందుకంటే మన తెలంగాణల అతి బలమైన కులమైనటువంటిది యాదవ్ కమ్యూనిటీ. హ్మ్. సో, హ్మ్. యాదవులు వాళ్ళ ఆనందంలో మేము పాలు పంచుకోవడం మాకు ఆనందం. సో, మేము గూడా ఏందంటే వాళ్ళ గురించి వాళ్ళు పిలుస్తే ఖచ్చితంగా ఈ సదరులు 4 అయినా, 10 అయినా ఏవన్నా గాని ప్రతి ఒక్క సదరుకి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం అయితే చేస్తారు. అవును. సరే అట్లనే చూసుకున్నట్టయితే ఇందాక నేను అడిగాను సార్‌ని ఎప్పుడైనా ఎత్తారా అని హ్మ్. చెప్పేసి. సార్ మీరు ఎప్పుడైనా ఎత్తారా సార్? అంటే మీరు ఆబ్వియస్‌లీ ఎత్తుతారు. హ్మ్. కానీ ఎత్తినప్పుడు ఎట్లా ఉంటది సార్ ఆ చాలా ఫీలింగ్స్? లైట్ వెయిట్ ఉంటది. లైట్ వెయిట్ ఉంటదా? అంటే బ్యాలన్స్ అంతా ఎనక్కి తీసుకుంటదది. హ్మ్. మనం దాన్ని తాడు పట్టుకునేటప్పుడు కొంచెం ఇలా లాగి పైకి లేవట్టామంటే అది మన అబ్జర్వేషన్ చేస్తా ఉంటది. నన్ను లేయండి అన్నట్టు 2 కాళ్ళు బ్యాలెన్స్ ఎనక్కి తీసుకుంటది. ఆ హ్మ్. బాడీ అంతా ఎనక్కి తీసుకొని 2 కాళ్ళు పైకి లేవడుతది. దాని మొక్కు తాడు ఉంటుంది గదా! ఆ తాడనేది పైకి లేవటామనుకో పైకి లేవండి అన్నట్టు హ్మ్. 2 వెనక 2 ముందున్న బ్యాలెన్స్ అంతా గూడా బ్యాక్ తీసుకుంటది. అబ్బా! ఆ! ఆ! మనకు లైట్ వెయిట్ అనొచ్చు. అంత బాడీని మనం లేవటలేము. హ్మ్. మననే అది లేవడతది తప్ప మన కిందికి దానికెందుకంటే 2 కాళ్ళు మినిమమ్ అనే గాని 4 ఫీట్లు, 5 ఫీట్లు లేపుతది. అబ్బబ్బబ్బా! అంటే దానికి సెపరేట్‌గా ఒక పర్సన్‌ని మీరు పెడతారా? లేకపోతే అక్కడి నుంచెళ్ళి మనం వస్తారా? డైరెక్ట్‌గా మనమే లిఫ్ట్ చేసి లేవడొచ్చమ్మా. ఏం హ్మ్. ప్రాబ్లమ్ ఉండదు. ఏ ఎందుకంటే అది అలవాటేందంటే దాని పక్కన దానికి గురువు ఉంటాడు. లేకుంటే చూసుకున్న చూసుకునే వ్యక్తి ఉంటాడు హ్మ్. కాబట్టి, దాని పక్కన మనం ఉంటాం కాబట్టి అంత ప్రతి ఒక్క నాయకత్వంలో వహించేవాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఎవరున్నా గాని తీసుకొచ్చి దాన్ని ఒకసారి చేయొచ్చంటారు. చేయొచ్చు. ఇందులో ఇప్పుడు ఇంతే ఒకటి అట్లా చూసుకోవాలి. ఎనక పబ్లిక్ ఉండకుండా చూసుకోవాలి. పబ్లిక్ ఎందుకంటే ఈ ఉండకుండా వెయిట్‌కు అటు కదులుతది కాబట్టి, హ్మ్. ఆ పిల్లల మీద పడకుండా చూసుకోవాలి. అది గనుక తప్పుకొని వెనక్కి పోయిపోయిందంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. అవకాశాలెక్కువుంటాయి. సరే ఈ మధ్య కాలం చూసుకుంటే, గత కొంతకాలం ఒక 2, 3 ఇయర్స్ నుంచి చూసుకుంటే, ఆడవాళ్ళు గూడా సదర్ పండగ చేస్తున్నారు. అంటే చెయ్యొచ్చంటారా? అంటే ఓన్లీ అది పురుషులకు మాత్రమే అట్లా ఆడవాళ్ళకు, మగవాళ్ళకనేది లేదు. ఇప్పుడు కృష్ణ వంశంలో పుట్టిన వాళ్ళకు అందరున్నారు. హ్మ్. ఆమె సతీమణి గూడా యాదవ్ యాదవ్ కుటుంబ సభ్యురాలే. హ్మ్. ఆమె కుటుంబంలో అందరూ గూడా సదర్‌లో పాల్గొనొచ్చు. హ్మ్. ఎందుకంటే లేడీసు అనేది లేదు. జెంట్స్ అనేది దీనికి మగ, ఆడదనేది సంబంధం లేదు. ప్రతి హ్మ్. ఒక్కరు గూడా పాల్గొనొచ్చు. వాళ్ళు అందరు సదరులో అందరూ పాలు పంచుకోవడానికి ఎక్కువ మా దాంట్లో ఉంటది. హ్మ్. ఎవరైనా చేయొచ్చు. అంటే ఎవరైనా జేయొచ్చు. ఇంతకుముందు చూసుకుంటే ఇప్పుడు అన్నిటికి గూడా ఈక్వల్‌గా అమ్మాయిలం గూడా వస్తున్నాం. అమ్మాయిలు అంటే గూడా వచ్చారు. అమ్మాయిలు చేస్తున్నారు. సో, ఇట్లాంటి అంటే ఇది బలమైందని గూడా జెప్పుకోవచ్చు. అంటే ఒక దున్నపోతుని తీసుకొచ్చి ఆడించడం అంటే అంత మామూలు విషయం గాదు. చూసుకున్నట్టయితే స్వప్న అనే అమ్మాయి, స్వప్న అవును. యాదవ్ అనే అమ్మాయి గూడా తను చేయడం జరుగుతుంది. ఎక్కడ అంటే మనకి నారాయణగూడ నారాయణగూడ. అక్కడ. సో, ఎట్లా అనిపిస్తది? మీకు ఇట్లాంటివన్నీ అమ్మా! విన్నప్పుడు? ఇది ఎట్లుంటదంటే ఆడవ ఆడపడుచులు గూడా వచ్చి సదరులో పాల్గొంటా అంటే తెలంగాణలో మొత్తంలో యాదవ సోదరుల్లో ఇంకా గౌరవపడతాం. హ్మ్. ఎందుకంటే అమ్మాయిలు ఇళ్ళల్లో ఉండాలని మా కుటుంబ సభ్యురాలు ఉండదు. హ్మ్. హ్మ్. ప్రతి ఒక్కరు గూడా పాలు పంచుకుంటారు. ఖచ్చితంగా వచ్చి ఆడ, మగ తేడా లేకుండా మా దాంట్లో ఖచ్చితంగా గోమాతకు పూజ చేసి దున్నపోతుని ఖచ్చితంగా ఆట ఆడిపిచ్చే లేడీస్ మా దాంట్లో ఇంకా ఎక్కువ. హ్మ్. 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 అంటే వాళ్ళు ప్రతి విషయంలో గూడా
మీరు జెంట్స్ ముందుండండి, మేము వెనక్కుంటామని లేడీస్ మా కుటుంబ సభ్యులలో యాదవ సోదరులు ఎవరికి చాలా తక్కువ ఉంటుంది. మీకు ఈక్వల్‌గా ఉంటారు. ఈక్వల్‌గా ఉంటారు. వాళ్ళు కూడా మేమేం చేసామనుకో అది దానికి ఈక్వల్‌గా వాళ్ళు శ పాల్గొంటారు, సక్సెస్ చేసుకుంటారు. హ్మ్. ఎక్కడ కూడా వాళ్ళకి కూడా మనకు అన్ని దాంట్లో షేర్లు ఏది చేయాలన్నా దాంట్లో పాల్గొని ఆ యొక్క ఈవెంట్ సక్సెస్‌ఫుల్ చేసే అలవాటు మా దాంట్లో లేడీస్‌లో ఉంది. హ్మ్. హ్మ్. ఎందుకంటే పాతకాలంలో లేడీస్ బయటకు రాకపోవడం కొన్ని అంటే వాళ్ళకి కూడా పబ్లిక్ రిలేషన్ తగ్గిపోతుంది. అవును సార్. అవును సార్. అంతే. సో, ఇప్పుడు అయితే ఎవరొచ్చినా చేసినా పండగనేది చెయ్యాలి. చేయాలి. చేయాలి. చేసి అది అమ్మాయినా మాకు వ్యత్యాసం లేదంటారు. మాకు వ్యత్యాసం ఏం లేదు. హ్మ్. ఇంకా మా ఆడపుల్లే చాలా ఇంకా గట్టిగా ఉంటారు వాళ్ళు. గట్టి హ్మ్. ఓకే. గట్టిగుండి మంచిగా ముందుకు తీసుకొస్తున్నారు ముందుకు అంటారు. తీసుకొస్తారు. ఇప్పుడు సపోజ్ నేనొచ్చాననుకోండి సార్ సదర్‌కి వచ్చి చేశాననుకోండి ఆహ్, అంటే నార్మల్ ఉంటదంటారా? ఏం కాదంటారా? అంటే అక్కడికి ఏం కాదమ్మా. ఈ దున్నపోతు దగ్గరికొచ్చి దున్నపోతుకు మీరు పట్టుకున్న తర్వాత ఓన్లీ బ్యాలెన్స్ నిలబడితే చాలు ఏమనదు. హ్మ్. నీ ఎంత ఆ దున్నపోతు ఎంత స్నేహం ఎక్కువ టైం మీకు కేటాయిస్తే హ్మ్. అంత నువ్వు దాని మీద ఒక అభిప్రాయం పెరుగుతుంది. ఏ విధంగా స్టెప్ తీసుకుంటుంది. ముందుకు ఏ విధంగా స్టెప్ తీసుకుంటుంది. హ్మ్. మనం ఏ విధంగా దాన్ని ఏ ఏ హ్యాండిల్ ఫేస్‌లో చేయొచ్చు. బ్యాలెన్స్ తీసుకొని పైకి లేవడితే 2 కాళ్ళు పైకి లేవడుతుంది. ఫ్రంట్ బ్యాక్ ఎందుకంటే దానికి ఒకసారి అట్లా ఇలా 2 సార్లు అంటే అది వెనక్కి తీసుకోండి నన్ను లేవటండి అన్నట్టు దానికి ఒక గుర్తింపు. రైట్. రైట్ సార్. డైరెక్ట్‌గా ఒకసారి పైకి లేవటండి అంటే గన దాన్ని తీసుకోలేదు. ఎందుకంటే తీసుకోలేదు. ఒక అదేమంటారు ఊపిరి తీసుకొని బ్యాక్ తీసుకోవాలది. చాలా ఉన్నాయయితే బాడీని చాలా కంట్రోల్‌లో తీసుకుంటదది. హ్మ్. దున్నపోతుకు బాగా ఎక్కువ ఎందుకంటే ఆ బాడీ అంతా వచ్చి ఎనక పబ్లిక్‌ని చూసుకోవాలి. ముందు నిన్ను పట్టుకునే వ్యక్తి ఉండే వ్యక్తి కూడా బ్యాలెన్స్‌లో ఉన్నాడా లేదా అని తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవాలి. బేస్‌లో ఒక మూగేజీ గూడా, ఆ దున్నపోతు గూడా ఆ టైంకి సక్సెస్‌ఫుల్ చేస్తది మన బాడీని. సో, మీకెప్పుడన్నా అనిపిచ్చిందా? అరే! ఆహ్, ఈ ఈ సదర్ పండుగని ఇంకొంచెం అంటే ఏ ఇయర్‌లో అయినా తక్కువ చేసి ఇంకొంచెం ఎక్కువైనా చేయాలనిపిచ్చిందా? లేకపోతే ఎప్పుడైనా ఇట్లా అనిపిచ్చిందా? అమ్మో! ఈసారి చాలా పెద్దగా చేసినాం, ఘనంగా చేసినాం ఇట్లా ఈ 2 ఏమన్నా అనిపిచ్చిందా మా ఎప్పుడైనా దాంట్లో మీకు? ఎటుంటదంటేమ్మా, ఈరోజు ఈవెంట్ ఈ విధంగా జరిగింది అని తెలిసిందనుకో, హ్మ్. నెక్స్ట్ ఇయర్ మాది ఆ ఈవెంట్ అక్కడ ఆ స్థాయి కన్నా పెరగాల గాని తగ్గదు. హ్మ్. 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 పబ్లిక్ రిలేషన్ గూడా అక్కడికన్నా పెరుగుతది తగ్గదు. ఓకే. ఎందుకంటే ఇంత చిన్న ఈవెంట్ అయింది. ఇంక లాస్ట్‌కి మళ్ళా డౌన్ గాదింకా. పెరుగుడే ఉంటది. ఈరోజు ఒక 300 మెంబర్స్ వస్తే రేపు నెక్స్ట్ 600 వస్తది నెక్స్ట్ ఇయర్‌కు. ఆ! డబల్. అట్లా కొన్ని వేల మంది పబ్లిక్ రిలేషన్ పెంచుతా ఉంటది మాది. ఎందుకంటే ఈరోజు సదరు చేసినామనుకో పలానా చోట బా జరుగుతాది సదరు. హ్మ్. ఓహో! మనం గూడా ఈరోజు పబ్లిక్ బా వచ్చినారు నెక్స్ట్ అన్నంగా ఒక 10 మంది సర్కిల్ తయారైతది. ఇంగా ఒక 100 మంది యాదవ సోదరులు పెరుగుతారు మనకు నెక్స్ట్ ఇయరు. అట్లా పెరుగుతా ఉండే కొద్దీ డెకరేషన్ స్టార్ట్ అవుతా ఉంటది. డెకరేషన్ స్టార్ట్ అవుతది. దున్నపోతులు గూడా మార్పులు, చేర్పులు అవుతుంటాయి. ఈ దున్నపోతు రాజన్ అట్లా పేర్లుంటాయి మా దాంట్లకు. హ్మ్. ఆ దున్నపోతు పలానా తెచ్చుకోవాలంటే గన రేపు కాదురాబోయ్ ఇంత పైసలు ఇచ్చేస్తే అది పెద్దదొస్తుంది. అది తెచ్చుకున్నాం మనం అని ఒక కుటుంబ సభ్యుల్లోని లేకుంటే లోకల్ దున్నపోతులొచ్చాయి. అయి సెపరేట్ ఒచ్చాయి. హ్మ్. హ్మ్. లోకల్ వాళ్ళు అన్న మేము ఈ సదరులో మా దున్నపోతును చూపించుకుంటాం. హ్మ్. అంటే ఇంత గ్యాదరింగ్ పబ్లిక్‌లో బయట నుంచి వచ్చే ఒక దున్నపోతొస్తే, ఆ దున్నపోతు పక్కన ఈ లోకల్ దున్నపోతులు కూడా తీసుకొచ్చి దానిలో గూడా ఒక ప్రదర్శన చేస్తుండేవాళ్ళు. ప్రదర్శన చేసుకొని దానికొక కలర్ జేసి, దాన్ని ఒక మసాజ్ జేసి, దానికొక ఆయిల్ కొట్టి, దాన్ని గూడా మాడిఫై జేసి, దాని పక్కన ఇది గూడా ఒక స్టెప్స్ ఏపిచ్చేసి తీసుకెళ్తా ఉంటారు. ఎందుకంటే ఈ ఈ యొక్క సాంప్రదాయం వాళ్ళకి గూడా ప్లస్ అవుతది. ఇంట్లో ఉండే దున్నపోతులో గూడా ఓహో! పలాని టైగర్ దగ్గర నేను పోయి చూపించుకొచ్చాను. దాంట్లో ఆ యొక్క టీమ్‌లలో నాది గూడా ఉంది. నా దున్నపోతు గూడా ఉంది. అని హ్మ్. ఒక ఫార్మ్‌లోకొచ్చేస్తాయి. అంటే ఇప్పుడు వరకు మనకేంటంటే బయట నుంచెళ్ళొచ్చినవే మెయిన్ గాని, మనయి పక్కకే ఉంటాయి. మనవి మనవి గూడా వస్తాయి. అందుబాటులో ఉంటాయి లోకల్‌గా. అట్లనే చూసుకుంటే ఈ సదర్ ఏదైతే ఉందో సదర్ పండుగ చాలా వరకి ఆహ్, యూత్ కొంతమంది ఇబ్బంది పెట్టేలాగా గూడా అంటే వాళ్ళేంటంటే స్పీడ్‌గా బండ్లు నడపడం. అంటే అక్కడ మేము కొంతమందిని జూస్తూ ఉంటాం. అసలు ఎట్లా అంటే స్పీడ్‌గా బండులేసేసుకొని బాగా ఇట్లా నడిపేసి వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారంటారు? ఏదైనా సదరులమ్మా? సదర్‌లో ఇప్పుడు మనం సదరులో అంటే బైకులు ఎప్పుడు అంటే వాడలేదమ్మా? పక్కన అంటే అక్కడ గాదు. ఆ చోటులో అక్కడ తిరుగుతూ ఉంటారు. ఎంత ఇబ్బందంటే నేనొకసారి ఇది ఫేస్ చేసిన. చూద్దాం అసలు మనమేమో ఇంతవరకి చూడలేదు. వచ్చి చూద్దామంటే అక్కడ బైక్స్ అవన్నీ చాలా వరకు స్పీడ్‌గా ఎళ్ళడమే గావచ్చు అదంతా ఇప్పుడు నాకు సదర్‌కి రావాలంటే లోపల ఉంటది రావాలని. కానీ ఇలాంటి వాళ్ళ కోసం ఏమన్నా తీసుకునే అంటే ప్రికాషన్స్ తీసుకునేదేమన్నా ఉందంటారా వాళ్ళకి? గత మాలాంటి ఆడపిల్లలకి వచ్చి అమ్మ చూడాలి అంటే ఖచ్చితంగా మా దాంట్లో ఈ సదరులోకి ఏ ఆడపడుచులొచ్చినా గానీ,
ప్రతి ఒక్కరిని స్వాగతిస్తాం. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇది చాలా మాకు ఒక సాంప్రదాయం ప్రకారం వచ్చింది. నువ్వన్నారు బైకులతో ఈ డిస్టర్బెన్స్ చేస్తున్నారు పబ్లిక్ అని. హ్మ్. హ్మ్. ఇదేందంటే ఎవరో ఎక్స్‌వైజెడ్ మీరెళ్ళిన ప్లేసులలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నా కానీ, హ్మ్. ఈ అఫీషియల్‌గా ఉన్న కుటుంబ సభ్యులలో ఎక్కడ కూడా ఈ బైకులేసుకొని రైడ్ చేసుకుంటూ పోయే కుటుంబాలు ఆల్మోస్ట్ నాకు ఉండదు. ఎందుకంటే ముస్లిమ్స్ ఒక పండగొస్తది. ఓకే. ఆ! వాళ్ళకొచ్చినప్పుడు వాళ్ళు ఎంత బైకులేసుకొని ఒక సాంప్రదాయం. వాళ్ళ సాంప్రదాయం బస్సుల్లో తిరగడం వాళ్ళకో సాంప్రదాయం ఉంది. మా హ్మ్. దాంట్లో దున్నపోతుకు సంబంధించిన స్టోరీలు తప్ప, ఆ యొక్క ఫ్లెక్సీలు తప్ప, ఆ సాంప్రదాయానికి తగ్గట్టుగా ఈ బైకులేసుకొని పిల్లలు ఏదైనా సామాను తీసుకొని ఒకడో, ఇద్దరో, ముగ్గురో ఉండొచ్చు గాని తప్ప, ప్రత్యేకంగా ఈ బైకుల ర్యాలీ మాత్రం 100% ఉండదు. ఉండదు. ఓన్లీ ఎందుకంటే ఈ సదరుకొచ్చేది గూడా వచ్చిపోయే వ్యక్తులు గూడా సాంప్రదాయ కుటుంబానికి చెందిన వ్యక్తులే వస్తారు. వాళ్ళు ఆ దర్శనం చేసుకుంటారు. పూజ చేసుకొని ఇళ్ళల్లో పూజ చేసుకొని, దర్శనం చేసుకొని వాళ్ళ ఇంట్లోకొచ్చి కొబ్బరికాయ కొట్టి, ఈ లాస్ట్ ఇయరు మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు మా కజిన్ వాళ్ళ ఇంటికి. హ్మ్. సాంప్రదాయం ప్రకారం వస్తారు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం మనం పూజ చేసుకుంటారు. కొబ్బరికాయ కొడతారు. అదేవిధంగా స్పీకర్ వచ్చారు. హ్మ్. ప్రసాద్ గారు. అందరూ గూడా ప్రతి ఒక్కరు గూడా ఏంటంటే వీవీఐపీలు వస్తారు మన దగ్గరికి. ఎందుకంటే ఈ బైక్‌ల సౌండ్‌లు ఇవన్నీ డిస్టర్బెన్స్ చేయడం అనేది కొన్ని సాంప్రదాయాలు లేవు. మా దాంట్లో లేదు. లేదు. హ్మ్. హ్మ్. యాక్చువల్‌గా ఏమన్నా బహుశా జరిగుండొచ్చు. హ్మ్. అది తెలియక నాకు ఐడియా లేదు అది గూడా. రైట్. రైట్. అంటే అది. ఏంటంటే కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు గదా! సో, వాటి మీరు కోసం మీరు ఎల్లప్పుడూ మా కుటుంబ సభ్యురాలు, మా ఆడపడుచులాగా మరి రండి. మా యొక్క మా ప్రోగ్రామ్‌కి రండి. ఖచ్చితంగా కలవండి. మాకు ఖచ్చితంగా సార్. ర్యాలీలు ఉండవు. ఏ బైక్‌లు ఉండదు. ఏ డిస్టర్బెన్స్ ఒకటి హ్మ్. మైకులవి, స్టేజ్‌ల సౌండ్‌లు, హ్మ్. స్పీకర్ సౌండ్‌లు తప్ప ఇలాంటివి గూడా ఎవరు అంటే డిస్టర్బెన్స్ ఇప్పుడు చేయరు. ఈ సదర్ పండుగలో దున్నపోతుని ఆడించాలంటే దానికి సెపరేట్ పాటలా? లేకపోతే నార్మల్‌గా ఎత్తేస్తారా సార్? లేదమ్మా ఒక్కొక్కరు ఒక్కొక్క సోకుంటది. నేనొకసారి రెచ్చిపోవాలి, హ్మ్. కలవాలనేది ఒక పాట పెట్టి ఏదో ఎంజాయ్ చేసుకొని, ఆ ఆహా! దున్నపోతును ఒకసారి సవారీ చేయించి 2, 3 సెకండ్లు ఆపేసి నిలబెడతాను. ఎందుకంటే మా దాంట్లో ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఉంటది. హుహు. దున్నపోతు ఏ పొజిషన్ నిలబడిందిది. హ్మ్. మళ్ళీ టక్కునొచ్చి కింద పడిందా? ఆగిందా? అట్లా లేకుండా ఒక స్థాయికి తీసుకెళ్ళి అక్కడ ఆపే కెపాసిటీ మనోడి దగ్గరుండాలి. ఇవి గూడా ఉన్నాయి ఇందులో. అప్పుడు మనకు గూడా ఒక తృప్తి అనిస్తది. అక్కడ పబ్లిక్ గూడొచ్చి మనం ఎక్కువ ప్రేమించే గుణం పెరుగుతాయి. హ్మ్. ఓహో! హ్మ్. ఈయనొచ్చి నిలబెట్టాడు. నిలబడిపోయింది. అక్కడనే 2, 3 నిమిషాలు నిలబడింది. అట్లా అంటే ఒక స్థాయి 2 అడుగులు లేకుండా 3 అడుగులు, 5 లేరు లేచిందిది. ఒక స్థాయిలో నిలబెట్టాడు ఈయనది. ఒక మన కెపాసిటీని బట్టి పెరుగుతదక్కడ. అంటే మొత్తానికైతే అది నిలబెట్టడంలో, అది ఆపడంలో గూడా ఉంటది అయితే. మనకాడ చేతులుంటదది. ఎంతసేపు ఆపిందనేది అప్పుడు ఇంకా ఆయన ఆ రోజుకి ఎప్పుడైనా విన్నర్ అన్నట్టే ఒక రకంగా దున్నపోతు చెప్పాలంటే. లేసిందంటే గాని ఎనక్కి పోవద్దది. హ్మ్. అట్నే హ్మ్. ఆగాలి. ఎనక్కి 2 స్టెప్స్ గూడా పర్ఫెక్ట్ ఉండాలి. ఎనక ఆగి ఉండాలది. అలానే స్టాచ్యూలాగా ఉండాలి ఆరెంజ్. ఎనక్కెళ్ళిందనుకో ఆటోమేటిక్‌గా ఎనక్కి స్టెప్స్ ఎనక్కెళ్ళాయంటే ఆటోమేటిక్ ముందు వీల్స్ అనేది ఎనక్కి ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోతది. మన బాడీ అంతా దున్నపోతు బాడీ అంతా నిలబడలేదు. ముందుకు ఆగిపోయి కింద పడటానికి కింద. తొందరగా ఉంటది. సో, చాలా ఉన్నాయి సార్. ఆ! అంటే నేను అంటే నార్మల్‌గా ఏందంటే మనం అందరం ఏమనుకుంటామంటే అదే ఎళ్లి ఎత్తేస్తారేమో అని జెప్పేసి అనుకుంటాం. కానీ అది కాదు. చాలా దీనికి తగు జాగ్రత్తలతోని జేయాలి చేయాలి. పని పక్కన గూడా చేయాలి. చుట్టుపక్కలందరూ గూడా అలర్ట్ చేయాలి. హ్మ్. ఆ హ్మ్. సర్వ ప్రాంతాల్లో ఎటువైపు లెఫ్ట్, రైట్, బ్యాకు అంతా చూసుకొని మీరందరూ పక్క తిరగండి అని ఒకసారి గైడెన్స్ ఇచ్చి దున్నపోతుని లేవటాలి. ఎంతమంది అంటే దీని కోసము ఇదంతా జేయడానికి సార్ ఇప్పుడు మీరున్నారు. మీ వెనకాల ఒక 20 మంది ఉంటే గాని ఇదంతా జరగదు. సో, ఇంతమంది ఉంటారా? ఒక 20, 30 మంది పని చేస్తే గాని ఇదంతా అమ్మ 20, 30 మంది అనేది ఉండదమ్మా. హ్మ్. మినిమమ్ అన్న 150 మంది వామ్మో! టీమ్ ఆ! ఉంటదిది. ఆ! ఆ! ఆ టీమ్‌లో కుటుంబ సభ్యుల ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏ కుల మతాలు సంబంధం లేకుండా అందరు దోస్తులలో పోయి అందరూ కలిసి ఇద్దో నీ ఈ పార్ట్ నువ్వు చూసుకో. ఈ ఈ యొక్క ఓకే. ప్రోగ్రామ్ నువ్వు ఈ యొక్క టీమ్‌లో నువ్వు ఈ పని చేయండి. హ్మ్. హ్మ్. దాంట్లో ఒక 5 మెంబర్స్. ఇంకొక టీమ్‌లో ఆహ్, తీసుకునే వాళ్ళు ఎవరైనా తీసుకునేటోళ్ళకు సెపరేట్ ఉంటుంది. హ్మ్. వాళ్ళకు సెపరేట్ ఎవరికి ఎక్కడ తీసుకోవాలని అక్కడ ఉంటుంది. వచ్చిన వీఐపీస్‌ని ఎవరు రిసీవ్ చేసుకోవాలి. వీఐపీని వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చేసి వాళ్ళని ఏ విధంగా తీసుకురావాలి. వెహికల్ అక్కడి నుంచి వచ్చే విధానంగా ఇక్కడ హెవీ పబ్లిక్ కాబట్టి వెహికల్ తీసుకోవడానికి సెక్యూరిటీ ఏ విధంగా బేస్‌లో పెట్టుకోవాలి. హ్మ్. ఇవన్నీ కొన్ని మినిమమ్ 150 మెంబర్స్ వర్కింగ్‌లో పనిచేస్తా ఉండాలి. అంటే నేను ఇంతవరకు ఏమనుకున్నానంటే ఒక 20, 30 మెంబర్స్ 30 దీంట్లో మెంబర్స్ చేస్తారు. ఒక పాటకు దున్నపోతుల చుట్టూ ఉంటారన్నమాట. 25, 30 మెంబర్స్. ఎందుకంటే 150 మెంబర్స్ ఈల్టు హ్మ్. 120, 130 మెంబర్స్ ఓన్లీ వర్క్ జేయాలి. సో, అంటే దాదాపు ఒక 200 మంది అదొచ్చినప్పటి నుంచెల్లి వెళ్ళేదాకా 200 మంది పని చేస్తే గాని సదర్ పండగ అవ్వదు. వాళ్ళు వాళ్ళ అభిమానంతో వచ్చి పనిచేసే బ్యాచ్‌లున్నాయి. హ్మ్. హ్మ్. మేము చేస్తాం సార్. ఎందుకంటే అవకాశం రాదు వాళ్ళకు. హ్మ్. హ్మ్. ఇప్పుడు అదర్ క్యాస్ట్ వాళ్ళకి నేను దున్నపోతుని పట్టుకోవాలంటే ఒక యాదవ్ ఎక్కువ ఉంటది. నేను వస్తాను నేను సర్వీస్ ఇస్తాను అనేటప్పుడు యాదవ్ సోదరులాగానే కలిసేసి వాళ్ళతో కలిసిమెలిసి
ఆ టీంలో పాల్గొంటారు. అంటే ఒక పుణ్యకార్యం లాగానే ఆ! చూస్తున్నారు దీన్ని. మొత్తం అందరూ వచ్చి భోజనాల చేయడము ఏర్పాటు ఉంటాయి. ఒక 1000 మందికి, 1500 మందికి భోజనాల ఆ! కార్యక్రమాలు ఉంటాయి. ఆ! ప్రతి యాదవ్ కుటుంబంలో ఆ దున్నపోతు తీస్తే ఖచ్చితంగా భోజనాల ఏర్పాట్లు, వాళ్ళకి సరైన సౌకర్యాలు, ప్రతి టీమ్‌లో అందరికీ ప్రతి ఒక్కరు భోంచేసి పోంది అక్కడి నుంచి వెళ్ళడానికి అవకాశాలు ఉండదు. మీరు భోజనాలు గూడా అరేంజ్ అరేంజ్‌మెంట్. చేస్తారైతే. ఆ! సో, ఏరియాలో అయితే సదా జరుగుతదో ఆ ఏరియాలో మీరు అన్నీ చేస్తారు. నాన్ వెజ్, వెజిటేరియన్ అన్నీ ఉంటాయి. ఆ! అన్నీ ఆ! ఉంటాయి. ఓకే. సో, అంటే సదరనేది అంటే యాదవులతో పాటు అన్ని కులాలు, అన్ని మతాలతో కలిపి చేసుకునే ఒక పండగ. హ్మ్. కానీ ఇది అంటే కృష్ణుడు అంటే మీరు చెప్పారు. అక్కడి నుంచెల్లి వస్తున్న ఒక పద్ధతి, అక్కడి నుంచెల్లి వస్తున్న ఒక సాంప్రదాయం. సాంప్రదాయం వీటన్నిటిని మేము చేస్తున్నాం అని జెప్పేసి. అంటే కొన్ని కొన్ని సార్లు ఉంటది గదా! సార్ ఏంటంటే ఇప్పుడు కోవిడ్ టైమే వచ్చింది. సో, అలాంటి టైంలో అలాంటి క్లిష్టమైన పరిస్థితులలో దాన్ని మీరు ఎట్లా నెట్టుకొనొచ్చారు సార్? ఎట్లా లాస్ట్ చేసుకొనొచ్చారు? ఇంట్లో ఉన్న దున్నపోతున చూసి అట్లా సాంప్రదాయం ప్రకారం ఇంటి చుట్టూ తిప్పుకొని హ్మ్. ఒక ఒక ఆ కుటుంబ సభ్యులైనా చేయగలుగుతారు. ఖచ్చితంగా తీయాలి. తీయాలి. తీసి మనం అది జరిపేసి ఒక పూజ కార్యక్రమం ఉంటది. దానికి ఆ పూజ పూజ ఎంత కష్టంగా పూజ చేసుకొని దున్నపోతుని కదిలిస్తారు. హ్మ్. అది ఇంగ కోవిడ్ ఉన్నా, కోవిడ్ లేకున్నా ఏదున్నా గాని ఖచ్చితంగా చేయాలి. ఒకటి ఇంట్లో ఏమన్నా బ్యాడ్‌గా ఏదైనా ప్రాబ్లమ్ అవుతే తప్ప. రైట్ సార్. థ్యాంక్ యూ సో థాంక్ యూ మచ్ సో సార్. మచ్. అసలు సదర్ గురించి ఇంత చక్కగా మాకు వివరించినందుకు అంటే ఎట్లా స్టార్ట్ అయింది, ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. థాంక్ యూ.